HCF of a comma 12, it is equivalent to 1. A less than or equivalent to 12. A less than or equivalent to 12. నాకు ఎన్ని వచ్చినాయి సార్? నాకు టౌ ఆఫ్ 12 ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. ఆ 4 ఏంటంటే సార్ 1 5 7 11. 4 వచ్చాయి. ఏంటంటే సార్ అది 1 5 7 11. 1 5 7 11. దాన్ని కూడుదాము. కూడితే 1 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 11. రివర్స్ నుంచి కూడుదాము. 11 ప్లస్ 7 ప్లస్ 5 ప్లస్ 1 యాడ్ చేద్దాం. ఎస్ ప్లస్ ఎస్ 2s అంటే 12 ప్లస్ 12 ప్లస్ 12 ప్లస్ 12. 12 ఎన్నిసార్లు యాడ్ అయింది? 4. అంటే ఇది 12 ఇంటూ 4/2. 12 ఏంటి సార్? ఎన్. 4 ఏంటి? టౌ ఆఫ్ ఎన్ బై 2. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. ఆ సహ ప్రధాన సంఖ్యల మొత్తము కావాలి అని అంటే సమ్ ఆఫ్ ఆల్ కోప్రైమ్స్, ఏవైతే సహ ప్రధాన సంఖ్యలు వచ్చాయో వాటన్నిటినీ కూడితే ఒక వాల్యూ రావాలి అని అంటే ఆన్సర్ ఏంటి సార్? n/2 ఇంటూ టౌ ఆఫ్ ఎన్. n/2 ఇంటూ టౌ ఆఫ్ ఎన్. ఎన్ ఎంత సార్? 120. 120/2 ఇంటూ టౌ కనుక్కోవాలి. టౌ కనుక్కోవాలంటే కాన్సెప్ట్ ఏంటి? 2^3 ఇంటూ 3 ఇంటూ 5. 2^3 ఇంటూ 3 ఇంటూ 5. టౌ కనుక్కోవాలి అని అంటే 120 ఇంటూ ప్రతి రెండిట్లో 1 డివైడ్ అవుతుంది. 1 మైనస్ 1/2. ప్రతి మూడిట్లో 1 డివైడ్ అవుతుంది. ప్రతి 5 1 డివైడ్ అవుతుంది. కానటువంటి నంబర్స్ ఎంత? 1 మైనస్ 1/5. అంటే 120 ఇంటూ 1/2 ఇంటూ 2/3 ఇంటూ 4/5. 34s are 4 4s are 16, 16 2s are 32. సో ఆన్సర్ 60 ఇంటూ 32. ఆన్సర్ ఎంత? 1920. ఆన్సర్ ఎంత? 1920. సహ ప్రధాన సంఖ్యలు ఒక సహజ సంఖ్యకి దానికంటే తక్కువ ఉన్న నంబర్ల సహ ప్రధాన సంఖ్యలు కనుక్కోండి, కూడండి, ఆన్సర్ చెప్పండి. సమ్ ఆఫ్ ఆల్ కోప్రైమ్స్, సమ్ ఆఫ్ ఆల్ కోప్రైమ్స్ ఇట్ ఈస్ గివెన్ బై n/2 ఇంటూ టౌ ఆఫ్ ఎన్. n/2 ఇంటూ టౌ ఆఫ్ ఎన్. n/2 ఇంటూ టౌ ఆఫ్ ఎన్. 120కి ఫస్ట్ తోషంట్ ఫంక్షన్ కనుక్కోండి. 120 ఏమవుతుంది? 2 క్యూబ్ ఇంటూ 3^1 ఇంటూ 5^1. దీనికి తోషంట్ ఫంక్షన్ ఎంత? 120 ఇంటూ 120 నంబర్లు సహజ సంఖ్యలు రాసుకుంటూ వెళ్తే ప్రతి రెండిట్లో 1 డివైడ్ అవుతుంది. కానటువంటిది 1 మైనస్ 1/2. ప్రతి మూడిట్లో 1 డివైడ్ అవుతుంది. కానటువంటిది 1 మైనస్ 1/3. ప్రతి 5 1 డివైడ్ అవుతుంది. కానటువంటిది 1 మైనస్ 1/5. దాని ఆన్సర్ ఎంత వచ్చింది? మొత్తం మనకు రైట్ 120/2 32 వచ్చింది. n/2 ఇంటూ టౌ ఆఫ్ ఎన్. ఎలా n/2 వచ్చింది సార్? ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 12 తీసుకుంటే 12 కంటే తక్కువ ఉన్న నంబర్లు 12 తోటి సహప్రధాన సంఖ్యలన్నీ 4 వచ్చాయి. ఆ 4ని రివర్స్ రాశాను. 12 12 12 12 12 ఇంటూ 4. 12 అంటే ఎన్, 4 అంటే టౌ ఆఫ్ ఎన్ డివైడెడ్ బై 2. ఈ లాస్ట్ 5-10 నిమిషాలు మనం డిస్కస్ చేసిన ఈ రెండు కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. ఎస్ అన్ ఏమవుతుంది? n/2 ఇంటూ టౌ ఆఫ్ ఎన్. టౌ ఆఫ్ ఎన్ ఏమవుతుంది? P1 పవర్ A ఇంటూ P2 పవర్ B ఇంటూ P3 పవర్ C. ఐ హోప్ ఆల్ ఇట్ ఈజ్ క్లియర్. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. 58,800కు నాకు సరి కారణాంకాలు కావాలి. ఫస్ట్ దీన్ని ప్రధాన సంఖ్యల పవర్లుగా రాసుకుంటున్నా. 588 ఇంటూ 100. 588 2 తోటి చేస్తే 2 ఇంటూ 294 ఇంటూ 100 అంటే 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఇది 2 ఇంటూ 147 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఇది 2 పవర్ 4 ఇంటూ 7 ఇంటూ 21 అవుతే 7 ఇంటూ 3 ఇంటూ 5 స్క్వేర్.
ఆర్ యు ఆల్ విత్ మీ? జస్ట్ ప్రధాన సంఖ్యల పవర్లుగా రాసుకోండి. 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్. ఇది యాక్చువల్ నంబర్. కానీ నాకేం కావాలి? సరి భాజకాలు కావాలి. అంటే నాకు తీసుకునే నంబర్లన్నీ 2 యొక్క గుణిజాలు అయి ఉండాలి. 2 యొక్క గుణిజాలు అయి ఉండాలి. అంటే 2 పక్కకు తీసేస్తే మిగిలింది ఏంటి సార్? 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్. ఇవన్నీ 2 తోటి భాజకాలు అయ్యి గుణిజాలు అవ్వి రైట్ నాకు సరి కారణాంకాలు వస్తాయి. సరి కారణాంకాలు ఎంత? 0 నుంచి 2 3 4, 0 నుంచి 1 2, 0 నుంచి 2 3, 0 నుంచి 2 3. 3 3s are 9, 9 2s are 18, 18 4s are 72. 18 4s are 72. మనం ఆల్రెడీ ఫండమెంటల్స్ క్లాస్లో నేర్చుకున్నాము. సరి భాజకాలు అంటే 2 తోటి భాగింపబడేదై ఉండాలి. అంటే 2 పక్కన పెట్టేశాను. మిగిలింది 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్. 0 నుంచి 3 4, 0 నుంచి 1 2, 0 నుంచి 2 3, 0 నుంచి 2 3, 9 2 18, 18 4 72. ఆన్సర్ ఎంత? 72. ఆర్ యు ఆల్ విత్ మీ? సరి భాజకాలు ఎలా చెయ్యాలో ఆల్రెడీ మనం ఫండమెంటల్స్లో చూసాం. అదే మనకు 58,800. ఇప్పుడే మనం దాని ఫ్యాక్టరైజేషన్ చేసాం. 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్. 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్. ఆడ్ ఫ్యాక్టర్స్, బేసి భాజకాలు కావాలి. బేసి భాజకాలు అంటే బేసి సంఖ్య అంటే 2 తోటి డివైడ్ అయి ఉండదు. సో 2 కంప్లీట్గా తీసేయండి. ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 0 నుంచి 1 2, 0 నుంచి 2 3, 0 నుంచి 2 3, 3 3 9, 9 2 18, 9 2 18. I hope the idea it is very much clear to you.